प्रातः स्मरामि हृदि संस्मृरदात्मतत्त्वं सच्चित् सुखं परमहंसगतिं तुरीयम् यत्स्वप्नजागरसुषुप्तिमवैति नित्यं तद्ब्रह्म निष्कलमहं न च भूतसङ्गः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। స్మరవారం వారం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. యల్లాభాన్న పరో లాభో యత్సుఖాన్న పరం సుఖం యజ్ఞానాన్న పరం జ్ఞానం తద్బ్రహ్మేత్యవధారయేత్. నాయనలారా, ఈ మోక్ష మహిమ వినండి. ఇది సామాన్యమైనటువంటిది కాదు. ఈ మానవ జన్మ, ఈ ఉపాధి పోతే మళ్ళీ దాన్ని మీరు పొందడం అన్నది కుదరదు. ఇంతగా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ మోక్షానికి ఎక్కువ మందిని పంపిస్తే నాకేమైనా కమిషన్ వస్తుంది అని కాదు. ఈ ఉపాధి గనక పోతే మీకు మోక్షం వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే మిగతా ఉపాధులకు బుద్ధి అన్నది లేదు, కోరిక అన్నది లేదు. అలాగే మిగతా జంతువులకు సంకల్ప శక్తి అన్నది లేదు. దాని యొక్క ఫలం మోక్షం అయితే ఈ సంకల్ప శక్తితోటి లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. మనం తొందరగా ఏ నిర్ణయానికి రాలేకపోతాం. ఒక దున్నపోతు ఉన్నదంటే అది ఉన్నంత ప్రశాంతంగా మనం ఉండగలమా చెప్పండి? అదేదో గడ్డి మాత్రం తింటుంది. దానికి సినిమా లేదు, టీవీ లేదు, కార్తీక దీపం లేదు, పుష్ప 2 టికెట్లు దొరుకుతాయా లేదా అన్న చింత లేదు. ప్రశాంతంగా ఉంటుంది. ఎండాకాలం ఏసీ లేదే అన్న బాధ కూడా దానికి లేదు. కానీ మనకు అన్నీ ఉన్నా సరే ఏదో కొరత. ఆ విధంగా సంకల్ప శక్తి దానికి లేకపోవడంతో అది చాలా హాయిగా ఉంటుంది. కానీ నేను ఉండలేకపోతున్నాను. నేను ఎవరు అన్న ఆలోచన ఆ సంకల్ప శక్తితోటే మరి వస్తోంది. నేను ముక్తుణ్ణవ్వాలి అన్న తపన ఏ దున్నపోతుకి కూడా ఉండదు. ఏ దున్నపోతు కూడా ఏ సత్సంగానికి వెళ్ళిన దాఖలాలు లేవు. మీరు వెళతారు. ఏంటి, నాకు అన్నీ ఉన్నా కూడా ఎందుకు దుఃఖం వస్తోంది, ఎందుకు నేను దుఃఖపడుతున్నాను అని అనుకుంటారు. కాబట్టి ఆ సంకల్ప శక్తి ఉండడం వల్లనే సమాజంలో ఇంత మంచి నాగరికులుగా ఉండగలుగుతున్నారు. దాన్ని పూర్తిగా వాడకపోవడంతో దుఃఖం కూడా కలుగుతోంది. కాబట్టి సంకల్పము అన్నది మిగతా ఉపాధులకు లేదు. అయితే మీరు అడగచ్చు, అంతా బ్రహ్మమే అయినప్పుడు అందరికీ ఉండాలి కదండి అంటే, అంతా ఎలక్ట్రిసిటీ అయినప్పటికీ 0 వాట్స్ బల్బు పెడితే అది అంతే వెలుగుతుంది. అది ఉపాధి ధర్మం తప్పితే బ్రహ్మ యొక్క గుణం కాదు. అందరిలోనూ దైవం ఉంటే పశుపక్షాదులకు కూడా మరి ఎందుకు మోక్షం రాదు అంటే, ఏ విధంగా అయితే అంతటా కరెంటు ఉన్నా కూడా ఏ బల్బు యొక్క కెపాసిటీని బట్టి అది అంతే వెలుగుతుందో, మానవ దేహానికి మాత్రమే ఈ భౌతిక వికాసం పూర్తిగా ఉన్నది. దాని గురించి నేను పెద్దగా చెప్పనక్కర్లేదు. మానవుడే అన్నింటినీ వాడి యొక్క ఆధీనంలో పెట్టుకుంటాడు. మానవుడు జంతువులను తన మనోరంజనానికి వాడుకుంటూ ఉంటాడు. రేస్ కోర్సులో గుర్రాలు పరిగెడుతూ ఉంటే వీడు ఆనందంగా ఉంటాడు, ఆనందపడుతూ ఉంటాడు. కానీ ఎప్పుడైనా సరే ఒలింపిక్స్లో కానీ ఎక్కడైనా సరే మనుషుల యొక్క పరుగు పందాలు ఉంటే గుర్రాలు ఎన్ని గుర్రాలు వచ్చి చూశాయి. అలా రేసు కోర్సులో గుర్రాలు పరిగెడుతుంటే వీడు మాత్రం దాని మీద బెట్టింగులు కట్టి మరీ వీడు ఆనందపడుతూ ఉంటాడు.
కానీ అదే ఒలింపిక్స్లో అథ్లెట్స్ పరిగెడుతూ ఉంటే గుర్రాలు వచ్చి ఎప్పుడైనా చూసాయా? వాటికి అసలు తెలియదు కూడా అందులో ఆనందం ఉన్నది అని. కానీ వీడు చాలా బుద్ధిశాలి, అన్నింటిలోనూ ఆనందాన్ని చూస్తాడు. కానీ దాన్ని ఉపయోగించకపోతే దుఃఖంలో పడతాడు. కాబట్టి మానవ ఉపాధికి అలాంటి శక్తి ఉన్నది. కాబట్టి మీరు ఇక్కడ జాగ్రత్తగా వినండి. యత్ లాభ నా పరహ లాభ. ఈ మోక్షం యొక్క లాభం ఏమిటి అంటే, నా పరహ అన్నప్పుడు గొప్పదని ఒకటి, వేరొకటి అన్నది ఇంకొకటి. ఒకటి మోక్షం, అంత గొప్ప లాభం ఇంకొకటి లేదు. అలాగే ఇంకొక లాభం ఏదీ లేదు. మీరు ఎన్నైనా పొందండి, ఇది లేకపోతే లాభం లేదు. ఉపనిషత్తుల్లో కూడా అదే చెప్తారు కదా, ఎన్ని పొందినా సరే మోక్షాన్ని పొందకపోతే వ్యర్థము అని అంటారు. మిగతావి ఎన్ని పొందినా వాడు సుఖపడలేడు. ఇది ఒక్కటే వాడిని ముక్తుణ్ణి చేస్తుంది. అలాగే యత్ సుఖం నా పరం సుఖం అంటే దీనికంటే గొప్ప సుఖం ఇంకొకటి లేదు, దీనికంటే సుఖం వేరుగా ఇంకొకటి లేదు అని అర్థం. ఎందుకంటే మిగతా సుఖాలన్నీ కూడా విషయ సుఖాలు. ఈ సుఖం విద్యా సుఖం, తనను తాను తెలుసుకోవడం ద్వారా వచ్చినటువంటి సుఖం. విషయ సుఖాలు అవి మీ చేతుల్లో లేవు. అవి అన్కంట్రోలబుల్, అన్ప్రిడిక్టబుల్ అండ్ అన్సస్టైనబుల్. కానీ ఇది అలా కాదు. విద్యా సుఖం మాత్రం మీ చేతుల్లో ఉంటుంది. అది అన్సస్టైనబుల్ అని అనడానికి లేదు, అది ఎప్పుడూ ఉంటుంది. 2+2 4. ఎప్పుడండి? మీరు మహాదుఃఖంలో మునిగి ఉన్నారు, అప్పుడు 2+2 ఎంత? 4. బాగా సుఖంగా ఉన్నారు, అప్పుడెంత? అప్పుడు కూడా 4. నిద్రపోతున్నారు, అప్పుడెంత? అప్పుడు 4. ఆ విధంగా విద్య వల్ల వచ్చేది కూడా అంతే. మీరు ఎలా ఉన్నా సరే, మీరు దుఃఖంలో ఉన్నా, సుఖంలో ఉన్నా, నిద్రపోతున్నా, తిరుగుతున్నా, తింటున్నా, ఎప్పుడైనా సరే ఆ సుఖం మాత్రం మారదు, ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి అదొక్కటే సుఖం. మరి మిగతా సుఖాలన్నీ ఏమిటి అంటే, ఆ సుఖం ఉన్నట్టుగా అనుకుంటూ ఉంటాం. ఆ కుక్క కథ తెలుసు కదా. ఆ కుక్క ఎముకని తింటూ తన నోటినే కరుచుకుని రక్తం వస్తూ ఉంటే ఆ రక్తం పీల్చుకుంటూ అది ఆ ఎముకలోంచే వస్తోంది అని అనుకున్నట్టుగా మనం కూడా ఆ విధంగానే అనుకుంటూ ఉంటాం. ఆ విధంగా ఈ మనుషులందరూ కూడా సంసారంలో సుఖం ఉంది అన్న భ్రాంతిలో ఉంటారు. ఎలాగా అంటే, లాలపాలన ఇవ అంగుష్టే బాలానాం సన్నివిభ్రమ. చిన్నపిల్లవాడు బొటని వేలిని నోట్లో పెట్టుకుంటాడు, అలా నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ ఉంటాడు. వాస్తవానికి వాడు చప్పరిస్తున్నది, వాడు తాగుతున్నది వాడి లాలాజలమే. అలాగ వాడు బొటని వేలులోంచి ఏదో వస్తోంది అని అనుకుంటాడు. అలాగే ఈ ప్రపంచంలో ఉండి సుఖాలను అనుభవిస్తున్న వాళ్ళ గతి అంతా కూడా అలాగే ఉంటుంది. ఆ కుక్క నమిలి నమిలి ఆఖరికి ఆ చిగురు ఏదో కొరుక్కుంటుంది, ఆ తర్వాత నొప్పి. భోగే రోగభయం. కాబట్టి ఈ జగత్తులో సుఖం అన్నది ఉన్నది అన్న ఆభాస మాత్రమే. కాబట్టి నిజమైనటువంటి సుఖము, నిజమైనటువంటి లాభము ఇది ఒక్కటే. నువ్వు దీన్ని వదులుకుంటావా? అలాగే యజ్ఞాత్వా పరం జ్ఞానం. ఈ జ్ఞానం కంటే ఉత్కృష్టమైనటువంటి పరమమైనటువంటి జ్ఞానం ఇంకొకటి లేదు. ఎందుకు లేవండి? ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి జ్ఞానాలు కావా అంటే, ఆ జ్ఞానాలు మిమ్మల్ని పరమ ఆనందుడిగా చేస్తున్నాయా? ఆనందం కోసం వేరే వాటి మీద ఆధారపడకుండా చేసిందా? లేదా ఈ ఒక్క జ్ఞానమే ఆ విధంగా చేస్తుంది. అహం పూర్ణోహం అన్నది ఈ జ్ఞానం వల్లనే వస్తుంది.
తద్బ్రహ్మేత్యవధారయేత్, దానిని బ్రహ్మము అని అంటారు అని నువ్వు తెలుసుకో. అంటే ఇక్కడ అర్థం ఏమిటి? పొందు. కాబట్టి దాన్ని నువ్వు పొందు, దానికోసం ప్రయత్నించు. ఆ తర్వాత ఇంకా ఏమంటున్నారు? యదృష్ట్వా నాపరం దృశ్యం యద్భూతాన పునర్భవః యజ్ఞాత్వా నాపరం జ్ఞేయం తద్బ్రహ్మేత్యవధారయేత్. యదృష్ట్వా నాపరం దృశ్యం, దేన్ని చూసిన తర్వాత అంటే దేన్ని తెలుసుకున్న తర్వాత, బ్రహ్మాన్ని తెలుసుకున్న తర్వాత ఇక చూడవలసినది ఏదీ లేదు. ఇక ఆనందం కొరకు దేని కొరకు చూడాల్సిన పని లేదు. దేనిని చూశాక ఇతరమైనది దాన్ని ఇంకో దానితో పని లేదు అని ఒక అర్థం. ఇంకొకటి లేనే లేదు అని కూడా అర్థం. అలాగే యద్భూత్వా న పునర్భవః, దేనిని పొందడం వల్ల మళ్ళీ వచ్చేది లేదో, పునర్జన్మ, పునరపి జననం పునరపి మరణం లేదో, దానిని పొందిన తర్వాత మళ్ళీ ఏదో అయ్యేది ఉండదో. మీరు గనక జీవితాలను తరచి చూస్తే మనం అంతా కూడా ఏదో ఒకటి అయ్యేందుకే ఈ సంఘర్షణ అంతా ఉంటుంది. చిన్నప్పుడు పిల్లవాడిని ఆయన నేను, అది నాకు నచ్చదు. ఆ తర్వాత విద్యార్థి అవ్వాలి అని అనుకుంటాను. విద్యార్థి అయిన తర్వాత అది నచ్చదు, కాలేజీ స్టూడెంట్ అవ్వాలి అని అనుకుంటాను. అది అయిపోయింది. అది అయిన తర్వాత అది కూడా మీకు నచ్చదు. అప్పుడు మీరు ఉద్యోగస్తుడు అవ్వాలి అని అనుకుంటారు. అది కూడా అయ్యారు. అంతటికీ సంతోషం ఉండదు. ఇక నేను ప్రేమించబడాలి అని అనుకుంటారు. ప్రియురాలు కావాలి, పెళ్లి కావాలి అని అనుకుంటారు. అంటే భర్తనవ్వాలి అని అనుకుంటారు. అది అయిన తర్వాత ఇక తండ్రిని అవ్వాలి అని అనుకుంటారు. ఆ తర్వాత నాకేదో ప్రమోషన్ రావాలి, ఎందుకంటే ఆ జీతం సరిపోవడం లేదు, నేను మేనేజర్ అవ్వాలి, ఎందుకంటే పిల్లలు వచ్చారు కదా. ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత నేను తాతనవ్వాలి, ముత్తాతనవ్వాలి, వాళ్ళకి పెళ్లి చేయాలి, నేను తాతనవ్వాలి, ముత్తాతనవ్వాలి అన్న తపన మనకు ఉంటుంది. అందుకోసమే ఇక్కడ ఏమంటున్నారు అంటే, నువ్వు ఏమీ అవనక్కర్లేదయ్యా, నీ యొక్క నిజ స్వరూపాన్ని గనక నువ్వు తెలుసుకుంటే నువ్వు ఏమీ అవ్వాల్సిన పని లేదు. అయితే అది తెలుసుకున్న తర్వాత ఇవన్నీ పోతాయని కాదు, తండ్రిగాను తాతగాను నువ్వు ఉంటావు. కానీ ఆనందం కొరకు వాటి మీద నువ్వు ఆధారపడాల్సిన అవసరం లేదు. నిజానికి నీ ఆనందమే తండ్రిలోనూ తాతలోనూ కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు నేను అలా అవ్వడం వల్ల నాకు ఆనందం వస్తోంది అని అనుకుంటున్నాం. కానీ వాస్తవానికి ఆ స్థితి ఎలాంటిది అంటే, నా ఆనందం వల్లనే ఆ స్థితికి ఆనందం కలుగుతుంది. కాబట్టి దానిని పొందడం వల్ల మళ్ళీ ఏదో అవ్వడం అన్నది ఉండదు. అలాగే యజ్ఞాత్వా నా పరం జ్ఞేయం, ఇందాక చెప్పిందే, దేన్ని తెలుసుకోవడం వల్ల ఇక తెలుసుకోవలసినది ఉండదో. తద్బ్రహ్మే త్యవధారయేత్, దానినే బ్రహ్మము అని తెలుసుకోండి. బాగానే ఉందండి. ఇంతకీ బ్రహ్మ ఎవరు? అతను ఎక్కడ ఉంటాడు? మళ్ళీ ఒకసారి కొంచెం చెప్పండి అంటే, తిర్యగూర్ధ్వమద పూర్ణం సచ్చిదానందమద్వయం అనంతం నిత్యమేకం యద్బ్రహ్మేత్యవధారయేత్. మళ్ళీ ఆ బ్రహ్మ ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు అన్నదానికి ధ్యానం చేసుకోవడానికి వీలుగా చిన్న సూత్రాన్ని చెప్తున్నారు. తిర్యగూర్ధ్వమదః, తిర్య అంటే అడ్డంగా ఉన్నది, ఊర్ధ్వ అంటే పైకి ఉన్నది, అధ అంటే కిందకి ఉన్నది, అలాగే పూర్ణం పూర్తిగా ఉన్నది ఇతనే, ఆయనే బ్రహ్మము. ఆయన ఎలా ఉంటాడు అంటే సచ్చిదానంద ఆత్మ. దాని గురించి నువ్వు ప్రత్యేకంగా వెతకాల్సిన పని లేదయ్యా, అంతటా ఉన్నది ఆయనే.
అలాగే ఇది ఎలాంటిది అంటే అద్వయం, రెండవది లేదు. ఇవన్నీ కూడా పారిభాషిక పదాలండి. ఇవన్నీ ఎందుకు వాడతారు అంటే ఒక వస్తువు తన అస్తిత్వాన్ని కలిగి ఉండడాన్ని కొన్ని భేదాలతో మనం చెప్తాం. ఏమిటా భేదాలు అంటే స్వజాతీయ భేదం, విజాతీయ భేదం, స్వగత భేదం అని 3 భేదాలను చెప్తాం. విజాతీయ భేదము అంటే మీకు చెట్టుకి ఉండేటువంటి భేదం. చెట్టు జాతి వేరు, మీ జాతి వేరు. అలాగే సింహానికి ఉండేటువంటి జాతి వేరు, మీకు ఉండేటువంటి జాతి వేరు. మీరు మనుష్య జాతికి చెందినవారు, అది అడవి మృగాల జాతికి చెందినది. తర్వాత సజాతీయ భేదము అంటే ఒకే జాతిలో ఉన్నటువంటి వారి మధ్య ఉన్నటువంటి భేదం. మనమంతా మనుషులమే, కానీ ఒకతను తెల్లగా ఉన్నాడు, ఒకతను నల్లగా ఉన్నాడు, ఒకడు పొట్టిగా ఉన్నాడు, ఒకడు పొడుగ్గా ఉన్నాడు, ఒకడు స్త్రీ, ఒకడు పురుషుడు. ఇలాంటి భేదాలన్నీ కూడా స్వజాతీయ భేదాలు. స్వగత భేదము అంటే ఒకే అంశంలో ఉన్నటువంటి భేదాలు. ఇప్పుడు నా దేహం కనుక చూసినట్లయితే నేను దేహాన్ని, కానీ నా దేహంలో కాళ్ళు వేరు, చేతులు వేరు, వేళ్ళు వేరు, ఇన్ని భేదాలు ఉన్నాయి. ఈ భేదాలన్నింటినీ కూడా స్వగత భేదములు అని అంటారు. బ్రహ్మకి ఇలాంటి భేదాలు ఏవీ ఉండవు, అందుకోసమే అది తెలియబడదు. బ్రహ్మము తెలియబడేది కాదు అని ఎందుకంటారు అంటే మీకు తెలియాలి అంటే ఈ గుణాలు ఉండాలి, కానీ బ్రహ్మ గుణరహితుడు. ఎందుకంటే బ్రహ్మకు విజాతీయ భేదం ఉన్నదా చెప్పండి అంటే లేదు. ఎందుకంటే బ్రహ్మమును అనంతము అని అంటాం. అనంతము అన్న తర్వాత రెండవది ఉండకూడదు. రెండవది ఉన్నప్పుడే కదా విజాతీయ భేదం అన్నది వస్తుంది. కాబట్టి బ్రహ్మకి విజాతీయ భేదం లేదు అని చెప్పడానికి అద్వయం అని అన్నారు. అద్వయము అంటే విజాతీయ భేదరహిత బ్రహ్మ. ఆ తర్వాత నిత్యం అంటూ ఎప్పుడు ఉండేది వంటిది. ఆ తర్వాత ఏకం అని మళ్ళీ ఎందుకు చెప్తున్నారు అంటే సజాతీయ భేదరహిత అని చెప్పడం కోసం. ఓహో, బ్రహ్మ విజాతీయమే గాని సజాతీయత ఉంది, ఆయనకు కూడా భార్య, పిల్లలు, సంతానం అలాంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు అంటే అలాంటివేవీ లేవు అని చెప్పడానికి ఏకం బ్రహ్మ. కాబట్టి సజాతీయ భేదం అపి నాస్తి. ఆ విధంగా సజాతీయ, విజాతీయ, స్వగత భేదాలు నీకు లేవు. భేదాలు లేకుండా ఏకమాత్రంగా ప్రకాశించే ఆత్మవు నువ్వు అని చెప్పి అతద్వ్యావృత్తి రూపేణ వేదాంతైర్లక్ష్యతే ద్వయం అఖండానందమేకం యద్బ్రహ్మేత్యవధారయేత్. అద్వయం అయింది, ఏకమైంది. ఇక్కడ అఖండం అన్నప్పుడు స్వగత భేదరహితము. ఇప్పుడు నా దేహంలో కాళ్ళు వేరు, చేతులు వేరు, కన్ను వేరు, ఇలాగా ఖండించవచ్చు. ఆ బ్రహ్మలో స్వగత భేదం కూడా లేదు. బ్రహ్మలో చేతులు పొడుగ్గా ఉన్నాయి, కళ్ళు కమలాల్లా ఉన్నాయి అని చెప్పడానికి ఏమీ లేదు. బ్రహ్మము నిర్వికారము అని చెప్పి దానిని ఈ ఉపనిషత్తుల ద్వారా దాని ద్వారానే తెలుసుకోగలవు అని ఇక్కడ చెప్తున్నారు. దేనికైతే విజాతీయ, సజాతీయ, స్వగత భేదాలు కూడా లేవో అలాంటి దానిని మీరు ఎంత ప్రయత్నం చేసినా దాన్ని ఒక వస్తువుగా తెలుసుకోలేరు. మాటలతో చెప్పడానికి వీల్లేదు, కళ్ళతో చూడలేరు. ఎందుకు తెలియబడదు అంటే ఈ గుణాలన్నీ కూడా ఉన్నాయి. గుణాలు లేనిది అన్న గుణం దానికి ఉన్నది. కాబట్టి ఇదమిత్తంగా ఇది అది అని చెప్పడం లేదు. అయితే ఇంకెందుకు సార్ వదిలేయండి అంటే నువ్వు నిరాశపడగలసిన అవసరం లేదయ్యా. దాన్ని తెలుసుకోవడానికి ఒక మార్గం ఉన్నది. ఏమిటా మార్గం అంటే వేదాంతైర్లక్ష్యతే ద్వయం. అద్భుతమైనటువంటి ఆ బ్రహ్మాన్ని వేదాంతం లక్షణంతో చూపిస్తుంది. ఇక్కడ కూడా
వేదాంతం దాన్ని ప్రకటిస్తుంది అని అనడం లేదు. ఎందుకంటే అది ప్రకటింపబడేది కాదు. వేదాంతం కూడా నేతి నేతి, ఇది కాదు ఇది కాదు అని పరోక్షంగా దాన్ని ప్రకటిస్తుంది. నేరుగా ప్రకటించే స్థితి దేనికి లేదు. ఎందుకంటే అది ప్రకటింపబడదు. ప్రకటింపబడింది అంటే అది తెలుసుకునే వస్తువు అవుతుంది, మీరు తెలుసుకునేవారు అవుతారు. కాబట్టి ఏదేది మీరు కారో లక్ష్యతే అంటే పరోక్షంగా దాన్ని మీకు చెప్తుంది. ప్రత్యక్షంగా ఎందుకు చెప్పదు అంటే దానికి కూడా కొన్ని గొడవలు ఉన్నాయి. ఒక వస్తువు గురించి ఒక మాట మీరు చెప్పాలన్నా కూడా దానికి తగినటువంటి వాతావరణం ఉండాలి. ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉంటే యూట్యూబ్లో అది, ఇంటర్నెట్ ఉంటే మొబైల్లో మీరు చూడవచ్చు, దాన్ని వినవచ్చు అని అనుకుంటున్నారు. అయితే ఎన్ని ఉన్నా సరే నేను చెప్తున్నప్పుడు ఆ ధ్వని మీ చెవుల దాకా రావడానికి ఒక వాతావరణం కూడా ఉండాలి. ఇదే గనక మీ అదృష్టం నా అదృష్టం బాగుండి చంద్రమండలానికి వెళ్ళి అక్కడ నేను వింటాను అంటే అక్కడ వినడం కుదరదు. అక్కడ మొబైల్లో యూట్యూబ్లో కాకుండా నేనే మీకు నేరుగా చెప్పినా సరే మీకు వినబడదు. ఎందుకంటే అక్కడ వాతావరణం లేదు. ఏదైనా ఒక విషయం వినాలి అంటే 4 ఉండాలి. ఏమిటవి? గుణ, క్రియ, జాతి, సంబంధం. ఈ 4 ఉంటేనే ఏ విషయాన్నైనా చెప్పగలం. ఏ మాటను తీసుకున్నా సరే ఈ 4 ఉంటాయి. అందులో ఏ మాటైనా సరే ఏదో ఒక గుణం గురించి చెప్తుంది. అది పని గురించైనా చెప్తుంది, లేదా జాతి గురించైనా చెప్తుంది, సంబంధం గురించైనా చెప్తుంది. ఇప్పుడు ఉదాహరణకి నేను భారతీయుడను అని అన్నాను అనుకోండి. అంటే అక్కడ ఏం చెప్తున్నారు? జాతి అలాగే సంబంధాన్ని చెప్తున్నారు. మీకు మీ దేశానికి గల సంబంధాన్ని చెప్తున్నారు. ఇతడు చాలా మంచివాడు అన్నప్పుడు గుణం గురించి చెప్తున్నారు. ఇతను నా డ్రైవరు అంటే అది క్రియా సంబంధం. అలాగా ఈ 4 కానీ ఈ 4 ఏదో ఒకటి కానీ ఉంటేనే అది చెప్పగలం. బ్రహ్మానికి గుణాలు అంటే ఏ గుణాలు లేవు. క్రియ ఉన్నదా అంటే అంతటా వ్యాపించినవాడు ఎలా పని చేయగలుగుతాడు? జాతి లేదు. జాతి అంటే ఒక 15 జాతులు ఉంటే అందులో ఈయనది ఒక జాతి అని చెప్పచ్చు. జాతి జనగణనలో ఈయన్ను కూడా లెక్క వేయచ్చు, కానీ అది లేదు. అలాగే ఏ సంబంధం, ఎవరితో సంబంధం పెడతాం? అలాగ పెట్టినా సరే అది అక్రమ సంబంధమే అవుతుంది. అక్రమ సంబంధం అంటే ఇంకో రకంగా ఆలోచించకండి, క్రమంగా లేనటువంటిది. సో గుణం లేదు, క్రియ లేదు, జాతి లేదు, సంబంధం లేదు. కాబట్టి బ్రహ్మాన్ని ఏ విధంగా చెప్తాం? ఇప్పుడు ఏదైనా వస్తువు అన్నప్పుడు రూఢిగా ఏ వస్తువు అయినా సరే ఒకటి ఉండాలి. ఇప్పుడు రుమాల్ అని అన్నాను అనుకోండి, అంటే రుమాల్ అన్న పేరుతో ఒక వస్తువు ఉన్నది. అదే బ్రహ్మము అని అన్నప్పుడు దాంతో ఏ వస్తువు సూచించబడుతోంది? బ్రహ్మము అంటే ఏ వస్తువును చూపించగలం? దానిని ఉపనిషత్తులే తెలియజేస్తాయి. అవి కూడా బ్రహ్మము అని తెలియజేయవు. ఇది బ్రహ్మము కాదు, ఇది బ్రహ్మము కాదు అంటూ విభేదాలను చూపిస్తూ ఆఖరికి అది నువ్వు అని చెప్తుంది. ఆ తర్వాత ఏమంటున్నారు? అతద్వ్యాప్తి రూపేణ వేదాంతైర్లక్ష్యతే అసత్. అంటే అసత్ అన్నప్పుడు బ్రహ్మము అసత్ అంటే సత్ అంటే బ్రహ్మము, అసత్ అంటే బ్రహ్మము కానిది. వ్యావృత్తి అంటే నిషేధిస్తూ, లక్ష్యతే అంటే అనాత్మను నిషేధిస్తూ లక్ష్యముగా చూపిస్తారు. దేనిని అంటే అఖండానందమేకం యత్, ఏదైతే అఖండము ఆనందము అద్వయము అయినటువంటి ఆత్మను తెలియజేస్తాయి. దానిని నువ్వు తెలుసుకో. అలా తెలుసుకుని తరించు. దాన్ని గనక నువ్వు వదిలేసుకుంటే మళ్ళీ నీకు వేదం ఎక్కడ దొరకాలి? ఆచార్యుడు ఎక్కడ దొరకాలి? ఆచార్యుడు ఎక్కడ దొరకాలి అంటే
ఇక్కడ మార్గం ఉంది అని చెప్తున్నారు. మార్గదర్శనం చెయ్యడానికి శాస్త్రం ఉంది అని చెప్పడం. ఆ తర్వాత 58వ శ్లోకం. ఇక్కడ నుంచి రానున్న కొన్ని శ్లోకాల్లో మళ్ళా శంకరులు వారు ఇప్పటిదాకా జ్ఞానమహిమ మోక్షమహిమ వాటి యొక్క గానం చేశారు. వచ్చే కొన్ని శ్లోకాల్లో వారు ఈ అభిప్రాయాలన్నీ కూడా నావి కావయ్యా, నా సొంత అభిప్రాయాలు కావు, ఇవన్నీ శంకర్లు వారి అభిప్రాయాలు, రామచంద్రమూర్తి ఆలోచనలో కావు, ఏదో ఆ విధంగా అనుకుంటారు అని, ఇవి నా అభిప్రాయాలు కావు, వేదం ఏ విధంగా చెప్తోందో అదే నేను చెప్తున్నాను అని చెప్పడానికి కొన్ని శ్లోకాలు చెప్పారు. వాటిని చూద్దాం. అఖండానంద రూపస్య తస్యానందాలవాశ్రితా బ్రహ్మాద్యాస్తారతమ్యేన భవంత్యానందినోఖిలా. ఇదంతా కూడా తైత్తిరీయ ఉపనిషత్తులోని బోధ. అందులో బ్రహ్మానందవల్లి అని ఉన్నది. అందులో ఆనందం గురించి వివరిస్తూ దీనికంటే ఇది 100 రెట్లు, దానికంటే అది 100 రెట్లు అంటూ ఆనందాన్ని వర్ణన చేశారు. దేవానందము, ఇంద్రానందము, బృహస్పతి ఆనందము, ప్రజాపతి ఆనందం, చివరికి బ్రహ్మానందము అంటూ అలాగా 13, 14 తారతమ్యాలతో పోలుస్తారు. ఇక్కడ ఏమంటున్నారు అంటే, మానవుడు అనుభవించేటువంటి ఏ ఆనందమైనా సరే అది మళ్ళీ ఇదే అన్నప్పుడు పూర్తిగా ఇది అని కాదు, ఇందులో లేశమాత్రముగా ఆనందాలివాశ్రిత కొంచెం. అయితే మానవులకే అంటే మానవులకే కాదు, బ్రహ్మాద్య అఖిల అంటే చతుర్ముఖ బ్రహ్మగారి మొదలు మనుషుల దాకా వీళ్ళందరూ కూడా ప్రతిబింబ మాధ్యమాలు. బ్రహ్మ ఆనందం, తర్వాత బృహస్పతి ఆనందం, ఆ తర్వాత ఇంద్రుడి ఆనందం, ఆ తర్వాత దేవతల ఆనందం, చిట్ట చివరికి మనుష్యుడి యొక్క ఆనందాన్ని లెక్క పెట్టడం. ఆ విధంగా జరిగింది. మనం ఆనందించేటువంటి ఆనందం అంతా కూడా ఆనందో భవతి, ఆనందిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు అనుభవిస్తున్నది ఆ అఖండానందములోని లేశమాత్రం. వీళ్ళు అనుభవిస్తున్నది ఈ ప్రతిబింబ మాధ్యమం మీద అది ఆధారపడి ఉంటుంది. ఆ విధంగా కొంచెం ప్రతిబింబించిన ఆనందమే ఇలాగ ఉంటే సహజానందం ఎలా ఉంటుంది? అంతా కూడా ప్రతిబింబ సుఖం. అందుకోసమే ఇందులో తారతమ్యం అన్నది ఉంటుంది అని. మానవులారా, మీరు అదృష్టవంతులు. ఎందుకంటే దేవతలు కూడా వారిది భోగజన్మ మాత్రమే. మీరు కర్మ బుద్ధి ప్రధానమైనటువంటి జన్మలో ఉన్నారు. కాబట్టి ఇక తారతమ్య సుఖం ఎందుకు మీకు? తారతమ్యం అంటే హెచ్చు తగ్గులు ఉంటాయి. అందుకోసమే దీనికంటే అది 100 రెట్లు, దానికంటే అది ఇంకో 100 రెట్లు, అది ఎక్కువ సుఖం అంటూ అక్కడ తారతమ్యం చెప్తూ ఉంటారు. దాన్నే ఇక్కడ చెప్తూ మనకి కూడా ఆ ఆనందం దొరుకుతుంది, ఆ తారతమ్య ఆనందం దొరుకుతోంది. కానీ ఆయన ఏమంటారు అంటే, ఎప్పుడైతే నువ్వు ఆ పరమానందాన్ని నేను అని తెలుసుకోగలిగినప్పుడు ఈ తారతమ్య ఆనందం మీద, లేశమాత్ర ఆనందం మీద ఎందుకు ఆధారపడతావు అంటూ శాస్త్రం అడిగిందే శంకర్లు వారు కూడా అడుగుతున్నారు. దేవాదుల యొక్క ఆనందాన్ని మనుష్యుడు అనుభవించలేడు. ఎందుకంటే వారి యొక్క దేహం ఆ విధంగా ఉంటుంది. అలాగా దేవతల యొక్క బుద్ధి ఎక్కువ, సత్వగుణం తక్కువ, తమో గుణంతో ఉంటుంది. దేవతల కంటే ఎక్కువ ఇంద్రుడు, ఇంద్రుడి కంటే బృహస్పతి, వీళ్ళల్లో సత్వగుణం చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకు అలాగా అంటే ఈ ఆనందం మనసు మీద ఆధారపడి ప్రతిబింబిస్తూ ఉంటుంది. మనస్సు అనే అర్థం మీద పడి అది ప్రతిబింబిస్తుంది. ఇప్పుడు సూర్యుడు అనేటువంటి ప్రకాశం
మనసు అనే అద్దం మీద పడినప్పుడు దాని యొక్క ప్రతిబింబం వేటి మీద ఆధారపడి ఉంటుంది అంటే, ఒకటి అద్దం యొక్క స్వచ్ఛత మీద ఆధారపడుతుంది, రెండవది అద్దం యొక్క స్థిరత్వం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఆ సూర్యుడి యొక్క ప్రతిబింబం అన్నది అద్దం కదులుతూ ఉంటే ఆ ప్రతిబింబం సరిగా ఉండదు. అలా కాకుండా స్థిరంగా ఉంది కానీ అంతా మురికిగా ఉంది అద్దం, అప్పుడు కూడా ఆ ప్రతిబింబం సరిగా ఉండదు, అద్దం సరిగా ప్రతిబింబించదు. ఆ విధంగా ఎవరిలో అయితే తమో గుణం ఎక్కువగా ఉంటుందో అతడు అంటే అతని మనసు శుభ్రంగా లేదో అప్పుడు ఆనందం అన్నది ఉండదు. ఇంకొకడు ఉన్నాడు, వాడికి తమో గుణం లేదు అంటే అద్దం శుభ్రంగానే ఉంది కానీ రజోగుణం చాలా ఎక్కువగా ఉన్నది, ఎప్పుడూ కదులుతూ ఉంటాడు. అలా కదులుతూ ఉన్నవాడు కూడా సుఖాన్ని అనుభవించలేడు. మానవుడితోటి పోల్చినప్పుడు ఆ పైలోకాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తమో గుణం రజోగుణం చాలా తక్కువగా ఉంటాయి. అలాగా బ్రహ్మ దగ్గరికి వెళ్ళేసరికి అది చాలా తక్కువగా ఉంటాయి. తమో గుణం రజోగుణం అసలు ఉన్నాయా లేవా అన్నట్టుగా ఉంటాయి. కాబట్టి అది కూడా తారతమ్యమే. అందుకోసమే ప్రియ మోద ప్రమోద ఆనందాలుగా ఉంటాయి. ఆ ప్రతిబింబ ఆనందం మీదే ఆధారపడతాను అంటే ఆ ప్రతిబింబ మాధ్యమం అటు ఇటు అయితే ఆనందం కూడా అటు ఇటు అవుతుంది. అందుకోసమే ఇవాళ చాలా ఆనందంగా ఉన్నాను, రేపేదో అవుతుంది, మనసుకేదో చుకాకు వస్తుంది, అప్పుడు ఆనందం కాస్త పోతుంది. ఆ ప్రతిబింబ ఆనందం వస్తే రానివ్వండి కానీ దానిపైన మీరు ఆధారపడకండి. ఎందుకంటే నువ్వు సహజానందుడివి, అది నువ్వు తెలుసుకో అని చెప్పి ఇది తైత్తిరీయ ఉపనిషత్తులోంచి తీసుకున్నటువంటి బోధ. తర్వాత 59వ శ్లోకం, దాన్ని మనం తర్వాత తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ నా మాటలను శ్రద్ధగా వింటున్న మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ హరి ఓం తత్సత్.